బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. మాచర్ల, గురజాల, నర్సరావుపేటలో భారీగా పోలీసులు మోహరించారు. జిల్లా వ్యాప్తంగా 1800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయగా కేవలం మాచర్ల, కారంపూడి పట్టణాల్లోనే 1200 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి గృహ నిర్బంధం కొనసాగుతోంది. పరిస్థితిని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షిస్తున్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. మాచర్ల, గురజాల, నర్సరావుపేటలో భారీగా పోలీసులు మోహరించారు. జిల్లా వ్యాప్తంగా 1800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయగా కేవలం మాచర్ల, కారంపూడి పట్టణాల్లోనే 1200 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి గృహ నిర్బంధం కొనసాగుతోంది. పరిస్థితిని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, పల్నాడు జిల్లా మొత్తం పోలీసుల పహారాలో ఉంది. అసలు ఈ గొడవలని సద్దుమణిగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయా? ప్రధానంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో గత 2 రోజులుగా, అంటే పోలింగ్ ముగిసి 2 రోజులు అయినప్పటికీ కూడా ఘర్షణ వాతావరణాలు అనేది అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా విఫలం అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక గ్రామంలో గొడవలు ముగిసినటువంటి ఉన్నాయి, మరో గ్రామంలో కూడా ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకోవడం. ఇటు టీడీపీ కార్యాలయాలకు సంబంధించి వైసీపీ నిప్పులు పెడితే వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించిన వారిపైన టీడీపీ నేతలు దాడులు చేయడం కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి కారంపూడి, మాచర్ల, అదేవిధంగా గురజాల నియోజకవర్గంతో పాటు నర్సరావుపేటలో కూడా కొన్ని ఘర్షణల వాతావరణాలు అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం నిన్నటి నుంచి కూడా ఈ ఘర్షణలకి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలనే విధంగా కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతలను ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. ప్రధానంగా కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ ని అమలు చేయడంతో పాటు స్వచ్ఛందంగా షాపులు యజమానులు, అదేవిధంగా మార్కెట్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా స్వచ్ఛందంగా మూసివేయాలనే విధంగా కూడా పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ వాతావరణం అనేది కర్ఫ్యూ వాతావరణం లాగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుంచే అనేక మంది ప్రజలు కూడా వెంటనే ఇళ్లకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో కొంత ఈ ఘర్షణ వాతావరణం అనేది తగ్గుముఖం పట్టిందా అనే విధంగా కూడా కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ ఘర్షణలకు సంబంధించినటువంటి అంశంలో నేతలే వెనకాలండి నడిపిస్తున్నారనే విధంగా కూడా ఒక పార్టీకి సంబంధించిన వారు మరో పార్టీ మీద ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీ శ్రేణులు ఈసీకి ఫిర్యాదు చేశారు, టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.